హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీలోని నోయిడాలో జరిగిన 2006 హత్యల ఆధారంగా తీసిన వెబ్ సిరీస్ ఇది. 3 ఎపిసోడ్లతో డిస్కవరీ ప్లస్ లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో కూడా లభిస్తుంది ఈ వెబ్ సిరీస్. హిందీలో, తెలుగు, తమిళ్ డబ్బింగ్ లో కూడా ఈ వెబ్ సిరీస్ లభిస్తుంది. 2006లో మోనిందర్ సింగ్ పందేర్ ఇంట్లో పనిచేస్తున్న పనివాడు సురీందర్ కోహ్లీ ఒక వేశ్యని, చాలా మంది చిన్నపిల్లల్ని, అందులో ఎక్కువ మంది ఆడపిల్లలు, 2 మగపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని చంపి వాళ్ళ మాంసం తిన్నాడని, వాళ్ళ పాటలు వేరు చేశారని, వాళ్ళ శరీర భాగాలు వేరు చేసి కత్తితో కోసి పక్కనున్న కాలువలో పడేశాడని తల్లిదండ్రులు తమ పిల్లలు కనపడకుండా పోవడం గమనించి వీళ్ళే ఆ పని చేసి ఉంటారని వాళ్ళ మీద కేసు పెట్టడం, అది పెద్ద సంచలనంగా మారడం. అసలు ఆ కేసు వెనక నిజమైన హంతకుడు మోనిందర్ సింగ్ పందేరా లేదా సురీందర్ కోహ్లీనా? వీళ్ళిద్దరూ కాకుండా ఓ డాక్టరా? ఇది కిడ్నాప్ కేసా లేకపోతే అవయవాల అక్రమ రవాణానా? ఏంటో తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి. 3 పార్ట్లు ఉంటాయి, ఒక్కొక్కటి 45 నిమిషాలు పైగా ఉంటాయి. అయితే దర్శకుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనల్ని ఆ ఏరియాలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఏం జరుగుతుందో మనం అక్కడే ఉండి చూసిన ఫీలింగ్ కలుగుతుంది మనకి. డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఈ కేసుని పోలీసుల వైపు నుంచి చూస్తే ఒకలా అనిపిస్తుంది, మోనిందర్ సింగ్ పందేర్ దగ్గర నుంచి చూస్తే మరోలా అనిపిస్తుంది. అలాగే సురీందర్ కోహ్లీ సైడ్ నుంచి చూస్తే ఇంకొకలా ఉంటుంది. ఎవరు చెప్తుంది నిజం? పోలీసులు చేసింది నిజమా? సిబిఐ ఎంక్వైరీ నిజమా? అసలు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్కి పోలీస్ ఇచ్చిన రిపోర్ట్కి ఎందుకు అంత వ్యత్యాసం ఉంది? ఇవన్నీ నిజాలేనా, అబద్ధాలా? అయితే ఇప్పటి వరకు బయటపడింది పూర్తి నిజమా, సగం నిజమా అన్నది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోండి. చాలా బాగా తీశారు వెబ్ సిరీస్ని. నిజమైన వ్యక్తులను కూడా ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించుకున్నారు. మోనిందర్ సింగ్ పందేర్ తానే స్త్రీలోలుడని, కాల్ గర్ల్స్ ని తానే ఇంటికి రప్పించుకున్నానని కూడా చెప్తాడు. ఇక సురీందర్ కోహ్లీ నుంచి మరొక సైడ్ బలవంతం, ఒకసారి తానే హత్యలు చేశానని, మరొకసారి పోలీసులు తనను కొట్టి ఒప్పించారని 2 రకాలుగా చెప్తాడు. ఏది నిజమో అర్థం అవ్వదు. వెబ్ సిరీస్ చూసిన తర్వాత కూడా నిజమైన నిజం బయటపడింది అని మనం కూడా చెప్పలేం. మోనిందర్ సింగ్ హాయిగా గుర్గావ్లో తన కుటుంబంతో ఉంటే సురీందర్ సింగ్ కోహ్లీ ఏమయ్యాడో అన్నది ఈ వెబ్ సిరీస్లో చూపిస్తారు. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత చిన్నపిల్లల్ని బయటికి పంపించాలన్నా భయం వేస్తుంది మనకు. చున్నీ కుట్టించుకొని రమ్మని ఒక చిన్నపిల్లని బయటికి పంపిస్తే ఆ పిల్లని చంపుకు తినేశారు వీళ్ళు. అసలు ఎవరు చంపారు ఏంటన్నది మనకి ఇప్పటికీ తెలియదు. ముఖ్యంగా ఒక వేశ్య హత్య చుట్టూ ఈ సంఘటనలన్నీ జరగడం విశేషం. ఇవే సంఘటనల ఆధారంగా సెక్టార్ 36 అని విక్రాంత్ మసే హీరోగా ఓ సినిమా తీశారు. ఆ సినిమాలో ఇంకా బాగా చూపించారు ఈ హత్యాకాండని. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడండి, చాలా బాగా తీశారు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?